రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లులో నిర్వహించిన రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గము సంతోషంగా లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజలు మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికాడు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఏం తెలియదు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని డ్రామాలు ఆడుతున్నారు. ఆయన సీఎం అయ్యాక సోనియా గాంధీ పుట్టినరోజు 2 సార్లు వచ్చింది. కానీ రుణమాఫీ 25% కూడా రాలేదు. 35 సార్లు ఢిల్లీ విమానం ఎక్కి 35 పైసలు కూడా తీసుకురాలేదు. అప్పులు కట్టలేదని రైతులు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. రేపో మాపో పుస్తెలతాళ్ల సైతం లాక్కెళ్లిపోతారు. ఓట్ల కోసం ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. కొలగడన పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్తో పాటు సొంతూరి అత్తగారింటికి ఊరు కల్వకుర్తిలోని ఏమైనా చేశారా అని అడగడానికి ఇక్కడికి వచ్చాం అని కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు, అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మా అక్క, మీ అందరికీ సుపరిచితురాలైన ఆడబిడ్డ అక్క శ్రీమతి సబితమ్మ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నగారు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు, గౌరవ నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్ముడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు గువ్వల బాలరాజ్ గారు, గౌరవనీయులైన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు, సోదరులు, మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా నడుపుతూ మా రథసారథిలాగా ఇక్కడ దాకా వచ్చిన మా సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సోదరులు పెద్దలు అన్నగారు అంజయ్ యాదవ్ గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, మళ్ళీ తప్పకుండా ఎమ్మెల్యే కూడా తొందరలో కాబోతున్నారు వారు. అదేవిధంగా మా సోదరుడు శాసన మండలి సభ్యుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మహబూబ్ నగర్ జిల్లా నాయకత్వం మొత్తం సమిష్టిగా కొట్లాడి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా తీర్పిచ్చి గెలిపించిన తమ్ముడు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ కిష్టారెడ్డి గారి వారసుడు మా తమ్ముడు ఎడుమ సత్యం గారు, గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు, గౌరవ ఫుడ్ కమిషన్ అధ్యక్షులు అన్నగారు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఉన్న మా అలంపూర్ ఎమ్మెల్యే తమ్ముడు, ముందుకురా, అలంపూర్ ఎమ్మెల్యే మా తమ్ముడు విజయుడు గారు, గౌరవనీయులైన దేవరకద్ర మాజీ శాసనసభ్యులు అన్నగారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ పివి నరసింహారావు గారి ముద్దుబిడ్డ మనందరి అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, మా చెల్లెలు కార్పొరేషన్ యొక్క మాజీ అధ్యక్షురాలు సాయి చంద్ గారి శ్రీమతి సోదరి రజనీ సాయి చంద్ గారు, మా తమ్ముడు కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు వాల్యానాయక్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గోరెటెంకన్ ఉన్నాడా? గోరెటెంకన కూడా వచ్చిపోయిందా? రాలేదా? గోరెటెంకన గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, సీరణ పేరు చెప్పలేదు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, ఇంకా మా సోదరుడు మా నాగమంకుల్ వారసుడు, మా సోదరుడు నాకు ఆప్తుడు మా శశిధర్ రెడ్డి గారు, నాగం శశిధర్ రెడ్డి గారు, పేరు పేరున ఇంక ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళ మనసులనే తిట్టుకొని జరా బయట ఇన్ని దండం పెడతావు. మీ జయపాలని అందరి పేర్లు చెప్పమంటుండే స్టేజ్ మీద, ఇక్కడ మరిగా చెప్తే ఇక చాలా టైం పడుతుంది. టైం ఏమో 2 దాకానే ఇచ్చారు మనం. అయితే ఇవాళ ఎందుకు వచ్చినాం ఆమన్గల్ అంటే ఒకటే ఒక కారణంతో వచ్చినాం. పోయిన వారం అన్న కుసోయను జర కూసో, పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం. ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్కు వలస పోయిండు. నిజానికి రేవంత్ రెడ్డి